సర్వాధికారి సర్వశక్తి గల మానికుదులు. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. 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 Hallelujah. Hallelujah. Praise the Lord. 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 కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కలుపు కూడికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామ స్తుతులు ప్రభువా. మరోసారి రాత్రిగా కూడికను మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఆటంకము తొలగించి ప్రభు యొక్క సమయంలో నీ వాక్యం నేర్చుకోవడానికి నీ ప్రజల మీద అందరినీ సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నీ ప్రజలకు ఏ వర్తమానం అవసరమో, ఏ విషయం నేర్చుకోవాలో ప్రభు పవిత్రాత్మడా మీరే బోధకులు అయ్యండి, మాకు బోధించమని నామను గొప్ప చేసుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునకు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనం గత దినాల్లో ప్రియులారా, మరి ఈ దినాల్లో ఉన్నటువంటి తప్పుడు ఉపదేశం గురించిన విషయం గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి రక్షింపబడితే ఎల్లప్పుడూ రక్షింపబడి ఉంటారు అన్నటువంటి యొక్క బోధ ఈ దినాల్లో మనకి వినిపింపబడుతూ ఉన్నది. అలాగే చాలా మంది నమ్ముతూ, అలాగే విశ్వసిస్తూ, తమ ఇష్ట ప్రకారము జీవిస్తూ చివరికి నశించిపోతున్న స్థితిలో ఉంటున్నారు. చాలా మంది భ్రమలో ఉన్నారు. ఏమంటే, నేను మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, బ్యాప్టిజం పొందాను, సండే ఆరాధనకి వెళ్తున్నాను అని అనుకుంటూ ఉంటారే కానీ తమ రక్షణ విషయంలో చేయవలసిన కార్యాలు వారు చేయరు. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను రక్షింపబడ్డాను కదా, ఇక పరలోక రాజ్యం నాదే అని చాలా మంది రక్షింపబడిన తర్వాత చేయవలసిన కార్యాన్ని చేయకుండా ప్రియం ద్వారా అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. ప్రియం ద్వారా అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రియం ద్వారా మరి అనేక విషయాలు మరి మనం పరిశుద్ధ గ్రంథం చూస్తాం. దీనికి ముందు ఆల్రెడీ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దాని కంటిన్యూషన్ గా ఇంకా కొన్ని వచనాలను చూసుకుందాం. ఒకసారి రక్షింపబడితే ఎల్లప్పుడూ రక్షింపబడి ఉంటారు అన్న విషయాన్ని ఖండించేటువంటి యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. అందు నిమిత్తమై మొట్టమొదటిగా ప్రియం ద్వారా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 22 వరకు చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 21వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్నట్టు సమస్త సృష్టికి ప్రకటింపడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నేర్ల అది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. ఇక్కడ క్లియర్ గా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, గత కాలము ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులై ఉన్నారు. అయితే ఆయన ఏం చేశాడు ప్రియులారా, ఆయన సన్నిధిలో నిర్దోషులుగా నిందారహితముగా ఉండాలని మాంసము ఏం చేశాడు, ఆయన మరణం వలన మిమ్మల్ని సమాధానపరిచాడు. రక్షణ అంటే ఒక అర్థము దేవునితో సమాధాన పడటము. అర్థమవుతుందండి? ఒకప్పుడు మనం అందరం దేవుని విరోధులము. ఎందుకంటే మనం పాపం చేసిన వారము, విరోధ స్వభావం కలిగిన వారము. అలాంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం ఈ లోకానికి దిగివచ్చి ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు, వేల చెల్లించడం ద్వారా రక్తం చిందుతో ఏం చేశాడు, అదే కాకుండా ఆయన సువార్త వలన మనలో విరోధ భావం తీసివేసి సువార్త వాక్యం వలన మన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేసి నూతన తిరిగి మనల్ని
జన్మింప చేసి మన దేవునితో సమాధాన పరిచాడు. అర్థమైందండి? మంచిది. అయితే 23వ వచనం మనం చదువుతాం. ఏమిటంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. మంచిదే. యేసు ప్రభు వలన నువ్వేమయ్యావు? దేవునితో సమాధాన పడ్డావు. మంచిదే. అది యేసు క్రీస్తు కల్వారి శిలువ వలన జరిగిన కార్యము. నమ్మా, విశ్వసించావు, దేవుని బిడ్డవయ్యావు. అలా అయిన తర్వాత నువ్వు ఏం చేయాలంట ప్రేమలారా? అదే పునాది మీద ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. ఒకటి. రెండోది, మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక. ఇక్కడ అన్నాడు, మీరు అనుదినం వింటున్న ఉపదేశము వింటున్నట్టే. ఏం వింటున్నాం? ఆది అపోస్తులు ఏం చేసేవారు? నిత్యం బోధ చేస్తూ ఉండేవాళ్ళు. ఆది సంఘము అపోస్తుల బోధలో కట్టబడుతూ ఉండేటువంటిది. ఆ ఉపదేశంలో ఏం కావాలి? నువ్వు కట్టబడుతూ ఉండాలి, అందులో నిలవబడి ఉండాలి. అర్థమైంది? అన్నాడు, మీరు విన్నట్టు ఆకాశం ఉన్నట్టు సమస్య ప్రకటింపనట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోకుండా విశ్వాసము నిలిచి ఉండిన అది మీకు కలుగును. విశ్వాసము ఏం కలిగి ఉండాలి? నిలిచి ఉండాలి. అర్థమైందని? పడిపోతే కాదు. రక్షింపబడిన విశ్వాసి ఏ ఉపదేశం అయితే నీకు ఇవ్వబడుతుందో, ఏ ఉపదేశం అయితే నీకు ప్రకటింపబడుతుందో, ఆ ఉపదేశం ఏం కావాలి? నువ్వు నిలబడి ఉండాలి. అదే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడు నిలిచి ఉంటారో అప్పుడే ఏమో కలుగుతుంది నీకు? ఆ యొక్క స్వాస్యము నీకు లభిస్తుంది. లేక దేవుని సన్నిధిలో నిర్దోషిగా నువ్వు పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, ఇంకా నిరపరాధిగా నువ్వు నిలబడగలవు. అర్థమైందండి? యేసుక్రీస్తు మాంసకుడు శరీరం అందు మరణము ద్వారా ఏం చేశాడు? మిమ్మల్ని సమాధానపరిచాడు. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధముగానో, నిర్దోషముగానో, నిరపరాధులుగా ఏం చేయడానికి? నిలబెట్టడానికి. అలా నువ్వు నిలబడాలంటే నీకు ఉపదేశింపనటువంటి ఉపదేశంలో ఏం కావాలి? స్థిరంగా నిలబడాలి. అప్పుడే నువ్వు అక్కడ నిలబడగలవు. లేకపోతే నిలబడలేవని ఇక్కడ స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. అంటే రక్షణ పొందిన విశ్వాసి ఉపదేశింపని ఉపదేశములో ఏం చేయాలి? స్థిరముగా నిలబడాలి. అప్పుడే నువ్వేం చేయాలి? ఆయన ముందు నిలబడగలవు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం లేకపోతే నువ్వేమవుతావు? నిలబడలేవు. అంటే రక్షణ ఏం కాదు, పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం ఇంకా స్పష్టంగా చెప్తుంది. అలాగే ఈ అపోస్తుల కార్యములో 14వ అధ్యాయము 22వ వచనంలో కూడా రాయబడింది. శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. విశ్వాసమందు ఏం కలిగి ఉండాలంట? నిలకడగా ఉండాలంట. అర్థమైందండి? విశ్వాసం ఏం కలిగి ఉండాలి? నిలకడగా ఉండాలి. కోల్పోకూడదు. ఒకరి విశ్వాసం కోల్పోయంటే ఏమో అతని రక్షణ కూడా కోల్పోయినట్టే. అందుకన్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుసరించి మనము దేవుని రాజ్యం ప్రవేశించాలని వారికి హెచ్చరించాను. అక్కడ కూడా నిలిచి ఉండమని చెప్తున్నాడు, ఇక్కడ కూడా నిలకడగా ఉండమని చెప్తున్నాడు అండి. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11:20 నుంచి 22 వరకు చదువుదాం. మంచిది, వారు అవిశ్వాసను బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము.
అటు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. అర్థమైందండి? ఇక్కడ మంచి ఒలివ చెట్టు గురించి చెప్తూ, మంచి ఒలివ చెట్టు ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దానిలోని కొమ్మలు ఇజ్రాయేలు ప్రజలు. అయితే వారు అవిధేయతను బట్టి ఏమయ్యారంట? నరికివేయబడ్డారు. ఆ స్థానంలో అడవి ఒలివ చెట్టు కొమ్మ అయినటువంటి నిన్నేం చేశాడు దేవుడు? నరికి అందులో అంటగట్టబడ్డాడు. అంటుగట్టాడు. అర్థమైందండి? నిన్ను అంటుగట్టాడు. నువ్వేం చేయాలి? ఆ యొక్క కృపను బట్టి భయముతో భక్తితో నువ్వు నిలబడాలి, విశ్వాసం నిలబడాలి. అలా కాకపోతే నిన్ను మంచి మొక్కల్ని అవిధేయత వల్ల ఇరిచేసినప్పుడు అడవి ఒలివ కొమ్మలను ఏం చేయగలడు? విరిచివేటకు సమర్థవంతుడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కాకపోతే అందుకన్నాడు ప్రియులారా 22లో కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అటు నిలవని ఎడల నీవు నరికివేయబడదు. నువ్వు దేవుని అంటుగట్టబడ్డావు, మంచి వాళ్ళు అంటుగట్టబడ్డావు. అయినంత మాత్రాన అర్థమైందండి, దానికి తగినటువంటి ఫలాలు నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? నరికివేయబడుతుంది. అర్థమైందా? అందుకని ఇక్కడ బాగా అర్థం. అందుకనే నేను రక్షింపబడ్డాను కదా, ఇక ఎప్పటికీ ఉంటాను అనుకోవడానికి లేదు. అందుకనే ఆ రక్షణ విషయం ఏం చేయాలి? ఎదగాలి. ఇక్కడ ఏం చేయాలి? ఆ అడవి ఒలివ కొమ్మ నీవేం చేయాలి? అందులో అంటుకట్టబడి ఉండాలి. అర్థమైందండి? విశ్వాసం నిలబడి ఉండాలి. అలాగే మనం 15వ అధ్యాయం చూసినప్పుడు ప్రేమ ద్వారా యోహాను సువార్త మనం చదివాం కదా, ఏం చేయాలి? నువ్వు దానికి తగిన ఫలాలు ఫలించాలి, లేకపోతే ఏం చేస్తాడు? నరికివేయబడతావు. అందుకనే ఒక్కసారి రక్షింపబడితే అర్థమైందా? ఈ ఎప్పటికి రక్షింపబడి ఉంటానన్నటువంటి యొక్క ఉపదేశం ఏంటిది? తప్పు. కొన్ని వచనాల్లో మనకు కనబడినప్పటికీ కూడా అది ఏమాత్రమో సరైనది కాదన్న విషయాన్ని మనం బాగా అర్థము చేసుకోవాలని ఇక్కడ వచనం చూస్తుంటున్నాను. అలాగే గలతీ రాసిన పత్రిక నేను జస్ట్ అక్కడక్కడ చూపించి వెళ్ళిపోతాను, మీరు దాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించండి ప్రియులారా. తర్వాత మీకు ఎప్పటికైనా ఈ వచనాలు ఉపయోగపడుతూ ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. ఇక్కడ చక్కగా మనకి దేవుని వాక్యం సెలవుస్తుంది. అపోస్తలుడు పౌలు ఉన్నారంట, క్రీస్తు కృపను మేము పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తట్టు ఏం చేశారంట? మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటున్నాడు. ఇక్కడ కొంతమంది భిన్నమైన సువార్త తిరిగి వెళ్ళిపోయారంట, ఆల్రెడీ పడిపోయారు. అర్థమైందండి? భిన్నమైన సువార్త. ఇక్కడ మన భిన్నమైన సువార్త ఏంటండి? ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? రక్షణ పొందిన వారు అందరూ యేసును నమ్ముకున్న వాళ్ళంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతిని ఆచరించాలి. మన ఉపదేశానికి తిరిగి వెళ్ళిపోయారు, అంటే కృప నుంచి తొలగిపోయారు. ప్రియమైన వీళ్ళారా, రక్షణ పొందిన వీళ్ళే, వీరందరూ రక్షింపబడిన వారే. కృప ద్వారా, విశ్వాసము ద్వారా రక్షణ పొందిన వారు, పరిశుభ్రం పొందుకున్న వారు, వరాలు పొందుకున్నటువంటి వారు ఏమయ్యారు? చివరికి కృపను లేవే తొలగిపోయారు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా రక్షణ ఏమవుతుంది? కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రియులారా మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్తలో కొన్ని వచనాలు మనకు కనబడతాయి. 1వ అధ్యాయం నుంచి మనం వెళ్దాం. మత్తయి అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడు. ఇది ఆల్రెడీ దీనికి ముందు కూడా మనం చూసాం.
మీరు మారు మనసు పొందారు, మంచిదే, కానీ దానికి తగిన ఫలాలు ఏం చేయాలి? ఫలించాలి. లేకపోతే ఏమవుతుంది? తిరిగి నరికి వేయబడతారు అని క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 5వ అధ్యాయము, ప్రియమైన బిల్లారా, 5వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేడి మనుషులతో త్రొక్కబట్టుకే గాని దేనికి పనికిరాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? మీరు ఎలా ఉన్నారు? లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. విశ్వాసం ఎవరంటే ఉప్పు. అర్థమైందండి? ఉప్పు వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదట, ఉప్పు లేకుండా ఏ ఒక్కరు భోజనము చెయ్యరు. అర్థమైందని? రుచినిచ్చేది ప్రియమైన బిల్లారా భోజనము. భోజనానికి రుచి ఇచ్చేది ఉప్పు. అలాగే మన ఉప్పు మన వలన ఈ లోకానికి రుచి ఉందండి. అర్థమైందండి? మన వలన ఎవరికి ఉంది ఉపయోగం? లోకానికి ఏం కలగాలి? మన ద్వారా లోకానికి ఏం కలగాలి? రుచి తెలుసుకోవాలి. అంటే ఏది అసలు సత్యమో అన్నిటికంటే ప్రియమైన బిల్లారా ఏంది ముఖ్యమైనది? ఉప్పు. అర్థమైందండి? ఆ రకంగా మనం కూడా ఈ లోకంలో ఉప్పుగా ఉండాలి. అంటే నీ వలన అనేక మంది ఏం చేయాలి? సంతోషించ. నువ్వు లేకపోతే అసలు ఈ లోకం ఏం లేదు, రుచియే లేదండి. ఈ లోతు కాల్చి చాలా విషయాలు ఉన్నాయి. రెండోది, ఉప్పు పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. అలా ఉందండి. ఒక పదార్థం నేను చెడిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? ఉప్పు. అదే ఒక కూరలో ఉప్పు తక్కువైనా కూర చెడిపోతుంది. ఒకసారి పచ్చళ్ళు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, చెడిపో ఉండాలి. ఉప్పు ఉండవలసిందే. అలాగే నీ ద్వారా సమాజం ఏం కాకూడదు? చెడిపోకూడదు. నీ మూలంగా తప్పుడు సంకేతం వెళ్ళకూడదు. నీ వల్ల ఏం కావాలి? లోకము బాగుపడాలి. అర్థమైందండి? నువ్వే ఒకవేళ అబద్ధలాడేవనుకోండి, ఏమవుతుంది? ఇంకొకరు కూడా అబద్ధాలు ఆడతాడు. నేను ఎప్పుడు అబద్ధమాడను అని సత్యమే చెప్తున్నావు అనుకో, నిన్ను చూసి 10 మంది సత్యం చెప్పడం నేర్చుకుంటారు. అలాగే నువ్వు నడిచే విధానం చూసి అనేక మంది బాగుపడతారు. అది ఉప్పు యొక్క లక్షణం. అర్థమైన ఇంకా చాలా విషయాలను ఉప్పు గురించి. కాబట్టి ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది ఒక వస్తువుని. అదే రీతిగా మనము లోకాన్ని చెడగొట్టకుండా బాగు చేసే వారం ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ ఆ స్వభావం లేదనుకోండి, మన వలన సమాజానికి లోకానికి ఉపయోగం లేదనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? అది పనికిరాందిగా పారివేస్తాడంట. అదే రకమైనది ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందుచే మనుషులు తొక్కబట్టే కానీ మరి దేనికి పనికిరాదు. ఉప్పులో ఏం కావాలి? రుచి ఉండాలి. రక్షణ విశ్వాసం ఏం చేయాలి? ఆ విశ్వాసం తగిన క్రియలు ఉండాలి. దానివల్ల ఇతరులకు మేలు కలగాలి. అది లేకపోతే నీవుడే పారవేయబడి తొక్కబడతావు అని చెప్తున్నాడు. రెండవది, మీరు ఈ లోకంకి వెలుగై ఉన్నారు. అదేమైనా మీరేమైనా లోకమునికి వెలుగై ఉన్నారు. వెలుగు అయితే ఎక్కడ ఉండాలి? దీపస్తం మీద ఉండాలి. ఏంటి వెలుగు అంటే? సత్క్రియలు చెప్తున్నాడు. నీ క్రియలు, మంచి పనులు చేయాలి. నువ్వు రక్షింపడ్డావు. అర్థమైందా? మేజర్ మంచి క్రియలు చేయాలి. అర్థమైందా? ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు దేవుడు సృష్టించాడంటే సత్క్రియలు చేయటానికి. నువ్వు నూతన సృష్టికి ఎందుకు చేశాడండి? అందుకే ఎఫెసీలో చదువుతాం ప్రేమలారా, 2వ అధ్యాయంలో, ఎఫెసీ 2వ అధ్యాయము, ఎఫెసీ 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి ఏమన్నాడు?
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మన క్రీస్తునందు ఏం చేశాడు? సృష్టింపబడిన ఆయన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించాడు. అర్థమైందండి? ఎందుకు సృష్టించాడు మనల్ని? నూతన సృష్టి ఎందుకు చేశాడంటే సత్క్రియలు చేయటానికి. అర్థమైందండి? ఈ సత్క్రియలు చేయకపోతే నువ్వెవరివి? కొంచెం కింద పెట్టిన దీపంవి, సారం కోల్పోయిన ఉప్పువి. కాబట్టి సారం కోల్పోయిన ఉప్పు ఏది పాడవేయబడుతుందో, కొంచెం కింద ఉన్నటువంటి దీపం ఎలా పనికిరాదో, అలాగే రక్షణ పొందిన విశ్వాసిలో సత్క్రియ లేకపోతే అదే ప్రయోజనం లేదు. వాడు తిరిగి నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అర్థమైందండి? తర్వాత 7వ అధ్యాయము ప్రియులు కూడా 21 నుంచి 23 చదువుదాం. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు గాని పరలోకము నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఏమన్నాడు ఒక మాట? నోటితో ప్రభు ప్రభు అని చెప్తే ప్రయోజనం కాదండి. చాలా మంది ప్రభు అంటారు, దెయ్యాలు కూడా ప్రభు అంటుంది. ప్రభు అంటే ప్రయోజనం లేదు, లేదా దేవుని చిత్త ప్రకారం నడవాలి. అనేక మంది విశ్వాసం ఉన్న రక్షణ పొందిన వారు, కానీ దేవుని చిత్త ప్రకారం నడవకుండా తమ స్వ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉన్నారు. తమ సొంత ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉన్నారు. సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నారు. చాలా మంది లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది శరీరాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ప్రేమ ద్వారా ఈ రకం అనేక మంది విశ్వాసులు అనుబడిన వారు ఉన్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు నోటితో ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం లేదు. ఆ తండ్రి చిత్తం ఏదో తెలుసుకుని ఆ ప్రకారం ఏం చేయాలి? నడవటం నేర్చుకోవాలని. తర్వాత కింద చదివినట్లయితే ప్రియమైన బిల్లారా 23-24లో, కాబట్టి ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నది. ఇక్కడ బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు, ఇద్దరు ఎవరు? రక్షణ పొందిన విశ్వాసుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు అంటే, అర్థమైందండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్తే ఆ ప్రకారం ఉపదేశంగా నడుచుకుంటున్నాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తున్నాడండి? ఆయన ఇష్టం ప్రకారం నడుచుకుంటున్నాడు. అర్థమైందండి? చివరికి ఎవరు నిలబడ్డారు? కాబట్టి రక్షింపబడినప్పటికీ కూడా నువ్వు దేవుని మాట చొప్పున నడుచుకుంటే నువ్వేం అంతవరకు నిలబడగలవు. లేకపోతే ఏమవుతావు? బుద్ధి అయిన ఇల్లు లాగా ఒకప్పుడు కూలిపోతుంది, ప్రయాసంతో వ్యర్థం కాబోతుంది. అందుకనే నేను రక్షింపబడ్డానండి, ఏదో రకంగా జీవిస్తున్నాను అంటే సరిపోదు. దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలి? నువ్వు నడవటము నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇదే మత్తయి సువార్త 23:14 అంతం వరకు సహించిన వాడే రక్షింపబడను. ఏమన్నాడండి? అంతం వరకు ఎవరు సహిస్తారో వాడే రక్షింపబడతాడంట. ముందు రక్షింపబడ్డావు, మధ్యలో సహించుకోలేక శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, లేకుంటే నులివెచ్చిన స్థితికి వచ్చేసావు, లేదా కాంప్రమైజ్ అయిపోయావు. నువ్వేం కావు? రక్షింపబడవు. మరి ఈ వాక్యం కూడా ఏంటో రక్షింపబడవన్న విషయాన్ని మనకు తేడాగా తెలియదు. అందుకనే విశ్వాసులు మనము, రక్షింపబడిన మనము రక్షణ పొందిన తర్వాత ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవించడం నేర్చుకోవాలండి. రక్షింపబడిపోయాను, మారుమనసు పొందాను, బ్యాప్టిజం పొందేశాను, పరిశుభ్రం కూడా పొందుకున్నాను, బహుశా నాకు కృపావరం కూడా ఉన్నాయనుకుంటే కూడా ప్రయోజనము లేదు. తండ్రి చిత్తు నడవాలి. అందుకే ఇదే 20 దాకా ఇక్కడ చదువుకున్నాం కదండి, 7వ అధ్యాయంలో ప్రేమ ద్వారా ఏమన్నాడు? 22లో 7:22, ఆ దినమందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామం ప్రవచింపలేదా? నీ నామ దెయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామను అనేకులు అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. వీళ్ళందరూ ఎవరు? రక్షింపబడిన వారు, దేవుని సేవ చేస్తున్నవారు, కృపావారం కలిగినటువంటి వారు. కానీ వారు ఏం చేయలేదు? దేవుని చిత్తం ప్రకారం నడవలేదు, దేవుని చిత్తం ప్రకారం జీవించలేదు, ఆయన వాక్యం ప్రకారం జీవించలేదండి. అందుకే వారు తోసివేయబడుతుండగా దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విషయం మనం మర్చిపోకూడదు ప్రేమ ద్వారా. రోమిలకు రాసిన పత్రికలో కూడా 2 వచనాలు ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం ప్రియమైన పిల్లారా. రోమిలకు రాసిన పత్రికలో ప్రతి అధ్యాయంలో మీకు వచనం కనబడుతుంది.
మీరు వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈ అంశం మీద ఒక్కసారి రక్షింపబడితే ఆ రక్షింపబడి ఉంటుందా అన్న అంశం మీద ఈ పరిశుద్ధులు అనేక వాక్యాలు అన్ని సువార్తల్లో ఉన్నాయి, అలాగే ఎబ్రీ రాసిన అన్ని పత్రికల్లో ఉన్నాయి. మీరు కావాలంటే చదువుతున్నప్పుడు ధ్యానించినప్పుడు వాడిని ఏం చేయండి, ఒక నోట్స్ లాగా తయారు చేసుకోండి. నేను చెప్పే వాక్యాలు కొన్ని మాత్రమే ముందు పెడుతున్నానండి. తర్వాత రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియలు ఓపిగా చేయుచో మహిమను ఘనతను అక్షతను వెతుకువానికి నిత్య జీవం ఇచ్చును. ఇట్లా అన్నాడు. సత్క్రియలు అంట ఓపిగా చేయాలంట. అప్పుడు ఇవాడు ఏమవుతాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని చూస్తున్నాం. అర్థమైందండి? సత్క్రియలు ఏం చేయాలి, ఓపికతో చేయాలి. క్రైస్తవ జీవితానికి ఎంతో ఓర్పు అవసరం, ఎంతో సహనం అవసరం. అనేక సార్లు సహనాన్ని కోల్పోతుంటాం, ఓర్పును కోల్పోతుంటాం. ఎంతకాలం నేను ఇలా ఉండాలి, ఎంతకాలం ఇలా సహించాలి, ఎంతకాలం ఈ రీతిగా అనేక సార్లు మనం ఏమవుతాం, ఓపిక నశించిపోతుంది. అలా కాకుండా ఓపికతనంట సత్క్రియ చేయాలంట. అప్పుడే నిత్య జీవం అనే ఫలాన్ని నువ్వేం చేస్తావు, అనుభవించగలవని దేవుని వాక్యం చూస్తున్నాం. అలాగే రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనం చదువుదాం. రోమి రాసిన పత్రిక 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునంతుడు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతుడు. శరీరానుసార మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఇంకా ఈ వచనాలు ఎవరి గురించి చెప్తుందంటే రక్షింపబడిన విశ్వాస గురించి చెప్తుంది. అనేక రక్షణ పొంది క్రీస్తులో ఉండి కూడా ఏం చేస్తుంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. మనసు ఏంటిది, శరీర గురించి ఆలోచన, అలాగే శరీర క్రియలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ శరీరమైన మనసు కలిగి ఉన్నారో వారు ఏమవుతున్నారంట, మరణానికి వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారండి, మరణానికి వెళుతున్నారు. శరీరమైన మనసు ఎవరు, రక్షింపబడిన వారే. ఎక్కడికి వెళ్తారు, మరణానికి వెళుతున్నారు. అది ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. 16 లోబట్టుకు దేనికి మిమ్మును మీరు దాసులకు అప్పగించుకుందరో అది సావు నిమిత్తం పాపనికే గాని నీతి నిమిత్తం విధేయతకి గాని దేనికి మీరు లోబడదరో దానికే దాసులకు మీరు ఎరగరా. మీరు పాపమునకు దాసులై ఉంటేది కానీ ఏ ఉపదేశ క్రమకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వక లోబడిన వారైతే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రము. రక్షింపబడిన తర్వాత, క్రీస్తు కూడా పాతి పెట్టబడిన తర్వాత, నూతన సృష్టిగా నువ్వు లేవబడిన తర్వాత నీ శరీర అవయములు ఏం చేయాలి, దేనికి అప్పగిస్తావో దానికి ఏమవుతావు, దాసులు అవుతావు. అర్థమైందండి? దేనికి నువ్వు లోపరుచుకుంటావో దానికి ఏమో దాసులు అవుతావు. అర్థమైందండి? పాపం నుంచి పాప క్షమాపణ పొందాము, పాపను విడుదల పొందాము, పాపని పరిశుద్ధులుగా మార్చబడ్డాము. అలా క్రీస్తుకు మన శరీరాన్ని అప్పగించుకున్నాం, క్రీస్తును ధరించుకున్నాం. ధరించుకుంటూ మాత్రం అయిపోలేదండి. ఈ అవయవాలు ఏం చేయాలంటే నీతికి సాధకముగా అప్పగిస్తేనే ఏమవుతావు, ఫలితం ఉంటుంది. లేకపోతే ప్రియులారా నీకేముండదు, తిరిగి మరణానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని దేవుని వాక్యం మనకు క్లియర్ గా తెలియపరుస్తుంది. కాబట్టి ఇటు విషయాన్ని మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. అందుకంటాడు శరీరానుసరి మనసు మరణము. శరీరాను మనసు ఏంటంట, మరణం అని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన బిడ్డలారా. తర్వాత మనం ఇంకా వచనం చూసినట్లయితే ఇంకా ఎబ్రిలోకి వద్దాం ప్రియలారా. అందులో కొన్ని వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక 3:6. ఎబ్రీ 3:6. ఎబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకమైన వాడు నమ్మకముగా ఉన్నాడు. ఎబ్రియర్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల
మనమే ఆయన ఇల్లు. ఏమన్నా తుద మట్టుకు చేపట్టాలి, అంటే చివరి వరకు చేపట్టాలి. అప్పుడే మనం ఆయన ఇల్లుగా ఉంటాం. అర్థమైంది? ఇప్పుడు ఇల్లు అయిపోయినాం మనము. అర్థమైందండి? ఇప్పుడు ఏమైందా, నేను దేవుని ఇల్లు, దేవుని ఆలయము అనుకో, నువ్వు అశ్రద్ధగా జీవిస్తే ప్రయోజనం లేదు. ఏమన్నాడండి? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన యొక్క ఇల్లు. అర్థమైందండి? తుదమట్టుకు ఉంటేనే ఆయన ఇల్లుగా మార్చబడతాం, లేకపోతే ఏమవుతాడు? ఇల్లుగా మార్చబడలేము. 14 కూడా చదువుతాం ప్రేమ గారు, 14 వచనం కూడా చదువుతున్నాం ప్రేమ గారా. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమే ఉందాము. మనలో విశ్వాసం అంటే అంతవరకు ఉంటేనే ఏమవుతాం? ఆయనతో పాలివారమే. దీనికి ముందు మనం నేర్చుకున్నామండి కదా, క్రీస్తు కూడా మనం ఏమై ఉన్నాం? పాలివారమే ఉన్నాము. ఎప్పుడవుతాం? అంతవరకు చేపట్టినప్పుడే, మధ్యలో వదిలేస్తే కాదండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 10వ అధ్యాయం 23వ వచనం. ఈ విషయం మనం ఆల్రెడీ చదువుకున్న విషయాలే ఇవన్నీ, కానీ నేను జస్ట్ చదివి వెళ్ళిపోతాను. 10వ అధ్యాయం 23వ వచనం. 23, క్షమించాలి, 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకున్నాము. నిశ్చయముగా ఏం చేయాలంట? పట్టుకొని ఉండాలంట. తర్వాత 26 మనకు ఆల్రెడీ తెలుసు. మన సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపనకు బలికి ఉండదు. న్యాయమును తీర్పునకును భయముతో ఎదురు చూచుటయో విరోధులు దహించబోవు తీక్షణమైన అగ్నియో ఇక్కడ ఉండదు. ఎవడైనా మోక్ష ధర్మశాస్త్రం నిరాకరించినలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదముత్రుకి తాను పరిశుద్ధపరచబడిన సాధకమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రమగున ఎంచబడినని మీకు తోచును. పగతి నా పని నేనే ప్రతిఫలమిత్తును, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతుల పడ్డ భయంకరము. ఇదే విషయం మనకి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియమైన పిల్లారా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలియపరచబడుతుంటండి విషయాలు. అందుకనే విశ్వాస విషయం ఏం కావాలి? అంతవరకు చేపట్టాలి. నేను రక్షింపడ్డాను కదా అనుకొని మనము అశ్రద్ధ వహించడానికి వీలు లేదు. పదే పదే దేవుని వాక్యం మనకి క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. అందుకే మనము యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో కావచ్చు, అపోస్తులు కావచ్చు, నిరంతరం జాగ్రత్త 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 అని హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. దాన్ని మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 27వ వచనం, 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్ట్ అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. చూడండి, అపోజిన పౌలు అంతటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? అందరికి భోజనం తర్వాత ఏమవుతాను, నేనే భ్రష్ట్ అయిపోతానేమో అనంట తన శరీరం ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాడంట. ఇదిలో మనము కొంచెం వాక్యం చెప్పిన సేవకులమైన అనేక సేవకులతో అబ్బా నేను మంచిగానే ఉన్నాను, అందరికంటే బాగున్నాను, నాకు ఏ డోకా లేదు అని మనం అనేక సార్లు అచ్చి పడుతూ ఉంటాం. మనం నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. వీళ్ళు అపోజిన పౌలు అలా అనుకోవట్లేదు. ఆయన అంతటి వాడు ఏమన్నాడు? నేను అందరికీ భోజనం ఏమవుతాడు? భ్రష్ట్ అయిపోతాను. మనం ఏం చేస్తాడంట? తన శరీరం నలగొట్టుకుని లోపరుచుకుంటాడంట. ఆయనే అంతగా తన విషయంలో తాను జాగ్రత్త పడుతున్నాడంటే, తాను ఎక్కడ భ్రష్ట్ అయిపోతానో అంటే దేవుడు ఇచ్చినటువంటి కృపను ఏమవుతాడు? పోగొట్టుకుంటానేమని ఏం చేస్తాడు? తను తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఎంత జాగ్రత్త పడాలి? అప్పుడు పౌలే జాగ్రత్త పడుతున్నాడు.
అందరికి భోజనం తర్వాత. ఎందుకంటే ఆయన ఎంత శ్రమపడి పరిచయం చేస్తున్నాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నేను భ్రష్ట్ అయిపోతానేమో అని భయపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా అటువంటి భయము భక్తి కలిగిన జీవితం జీవించాలి. లేకపోతే మనకు ప్రభు ఇచ్చిన రక్షణ మనం కూడా ఏదో కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలా కోల్పోకుండా పరిశుద్ధాత్మని మనందరినీ బలపరచాలని ప్రార్థన చేసుకుని దేవుడి ఈ వాక్యంను దీవించుంటాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ దినాల్లో అనేక మంది నేను మారుమనసు పొంది, బ్యాప్టిజం పొంది, పరిశుభ్రం పొందుకొని, వరాలు పొంది పరిచయం చేస్తున్నాను అనుకొని తమ రక్షణ విషయంలో, తమ క్రియల విషయంలో వాళ్ళు చేయవలసిన పనిని చేయకుండా అశ్రద్ధ వహిస్తున్నారు. రక్షణ విషయంలో ఎదగవలసింది ఎదగకుండా, జీవించవలసి జీవించకుండా, కాపాడుకోవాల్సింది కాపాడుకోకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే మేము రక్షింపడ్డాం కాబట్టి రక్షింపడి ఉంటాం, ఎల్లప్పుడూ రక్షింపడి ఉంటాం అనుకుంటున్నారు. అది ప్రియమైన బిడ్డలారా, మన రక్షణ విషయం రక్షింపబడ్డాం, మంచిదే. ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. ఎదగవలసినది ఎదగాలి, విశ్వసించాలి విశ్వసించాలి, కట్టుకోవాల్సినది కట్టుకోవాలి. అప్పుడే మన రక్షణ కాపాడుకోవాలి. అంతవరకు అనేక శ్రమలు, బాధలు, వేదము, దుఃఖము, అవమానాలు ఎదుర్కోవాలి. అలా విశ్వాసం కలిగిన వారు ఉండాలి, ధైర్యం కలిగిన వారు ఉండాలి. అంతవరకు సహించుకోవాలి. అప్పుడే రక్షింపబడతాం. రక్షింపబడి అటువంటి రక్షణను మనం కాపాడుకుని ముందుకు సాగడానికి, అలాగే ఇలాంటి బోధను ఖండించడానికి కూడా పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, బలపరిచి నడిపించేట్టుగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆత్మకు అప్పగించుకున్నాం. కాలంలో ప్రేజ్ గాడ్, ప్రేజ్ గాడ్, ప్రేజ్ గాడ్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ బంగారు పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకంలో ఉన్నటువంటి మరొక అన్య బోధ గురించి, తప్పుడు ఉపదేశం గురించి, దెయ్య బోధ గురించి నేర్చుకుంటున్నాం ప్రభు. అనేకులు ఒకసారి రక్షింపబడితే రక్షింపబడి ఉంటామని ప్రభు తమ ఇష్టాచరణ జీవిస్తున్న దినాల్లో ఉంటున్నాం. అయితే నీ వాక్యంలో సెలవించట్లేదు ప్రభు. మారుమని తగిన ఫలాలు ఫలించమని, రక్షణ విషయంలో ఎదగమని, నీ వాక్యానుసారంగా జీవించమని ప్రభు ఇంకెన్నో హెచ్చరికలు చేస్తున్నాయి ప్రభు. అంతవరకు సహించుకోవాలని, అంతవరకు వెలకడగా ఉండమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఏ ఉపదేశం అయితే మాకు ఇస్తున్న ఉపదేశాన్ని అనుసరించి అటువంటి కృప చూపించు. నీ సేవకుడు అపోస్తలుడైన పౌలు సైతం ప్రభు బోధించిన తర్వాత భ్రష్ట్ అయిపోతాడేమోనని తాను నలగొట్టుకుంటుండగా చూస్తున్నాం ప్రభు. ఆ రీతిగా మా జీవితాలు కూడా మేము బోధించిన తర్వాత, ముఖ్యంగా బోధిస్తున్న మేము కూడా భ్రష్టం కాకుండా అయ్యా మమ్మల్ని నలగొట్టుకొని నీకు ఇష్టకరంగా, నీకు అనుకూలంగా, నీకు అనుకూలముగా అంతవరకు విశ్వాసంలో నిలకడకు ఉండేటట్టు పవిత్రాత్మ విశ్వాసటువంటి నిరీక్షణతో కూడా ఆత్మను మనం నింపమని, బలపరచమని, ఈ రాత్రి కాసు కూడా వీళ్ళందరూ దీవించమని, బలపరచమని, కృప చూపించమని, డాక్టర్ ఆలస్యమైతే తిరిగి కలుసుకుంటే కృపణాలు వచ్చి మా ఇంట్లో దీవించమని, ప్రత్యేకించి ప్రభావ ఈ కూడికి మీరు భారం నడిపించిన వందనాలు చెల్లిస్తాం. మహిమ గంటలోని కల్పిస్తాం. యేసు పాస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడా ఇచ్చిన మందులో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకపోతే తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్.